చేయలేదని ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అనంతపురం అండ్ గుంటూరు జిల్లా పోలీసులు 2 రోజుల నుంచి బోరుగడ్డ ఎక్కడ ఉంటూ ఉన్నాడు అనే దాని మీద ఆరా తీస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకుల ఇళ్లల్లో లేకపోతే వాళ్ళ ఫామ్ హౌస్లో ఎక్కడైనా ఆయన ఉంటూ ఉన్నాడా అనే దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లతో న్యాయస్థానాన్ని మోసగించిన అనిల్ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంలో మరో కేసు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. గతంలో గుంటూరు పోలీసులు అనిల్ను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తూ మార్గమధ్యలో హోటల్కు తీసుకెళ్లి బిర్యానీ పెట్టించిన విషయం మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సో ఆ ఫుటేజ్ బయటపడిన తర్వాత 7 పోలీస్ సిబ్బంది సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత అరండల్పేట పోలీసులు బోరుగడ్డను పోలీస్ కస్టడీలోకి తీసుకుని ఠానాలో రాచమర్యాదలు చేయడంతో 4 కూడా సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్ను వీఆర్కు పంపించిన పరిస్థితి. బోరుగడ్డ అనిల్ కుమార్ ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్ అండ చూసుకుని, వైసీపీ నేతల అండ చూసుకుని పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, చంద్రబాబు నాయుడును ఎంత దారుణం అంటే అంత దారుణంగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. సో పాపం పండింది. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి బోరుగడ్డ అనిల్ కుమార్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా కొంతమంది వైసీపీ వాసన పోని కొంతమంది పోలీసు అధికారులు రాచమర్యాదలు చేయడం, బిర్యానీలు తెప్పించడం బోరుగడ్డకు, ఇలాంటివన్నీ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఫుటేజ్ అంతా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. బోరుగడ్డ అనిల్ కుమార్ ఏ రకంగా వైసీపీ హయాంలో రెచ్చిపోయాడు అనే దానికి అందరికీ తెలిసిన విషయమే. సో రెడ్ బుక్లో బోరుగడ్డ పేరు ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ బోరుగడ్డనైతే ఫస్ట్ ఎక్కడ దొరుకుతాడా అని చూసిన మాట వాస్తవం. సో ఒకరిని బెదిరించిన విషయం కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసిన తర్వాత చాలా సందర్భాల్లో బోరుగడ్డ తరపున న్యాయవాదులు బెయిల్ కోసం పిటిషన్ వేస్తే కోర్టు కూడా చాలా ఘాటుగా స్పందించిన విషయం. మీకేం పని ఉంది, బయటికి వెళ్ళి మీరు ఏం చేస్తారు, వాళ్ళని వీళ్ళని అసభ్య మాటలతో నిందించడం తప్ప అంతకు మించి మీకు తెలిసింది ఏంటి అంటూ, మీకు బెయిల్ అవసరమా, వెళ్ళి కూడా అదే చేస్తారు కదా అంటూ కూడా న్యాయస్థానాలు చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో బోరుగడ్డ అనిల్ కుమార్ చాలా విశ్వ ప్రయత్నం చేశారు బెయిల్ కోసం. చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ, అంటే తల్లిని అడ్డు పెట్టుకుని, తల్లికి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి తన తల్లి పద్మావతి చెన్నై హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు అని, దానికి సంబంధించి గుంటూరుకు చెందిన ఒక హాస్పిటల్ నుంచి ఒక లెటర్ వచ్చినట్టుగా, అంటే ఆరోగ్యం క్షీణించిందని ఒక మెడికల్ సర్టిఫికేట్ వచ్చినట్టుగా ఒక సీన్ అయితే క్రియేట్ చేశారు. సో ఫస్ట్ అయితే బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన విషయాన్ని కూడా పోలీసులు, జైలు సిబ్బంది కూడా చాలా గోప్యంగా ఉంచారు. ఇంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి అనేదే ఇక్కడ ప్రశ్న. చాలా నిబంధనలు ఉంటూ ఉంటాయి. హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత రిమాండ్ ఖైదీని విడుదల చేయడానికి కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. బెయిల్ విషయాన్ని సూపరింటెండెంట్ తన పై అధికారులకు తెలియచేయాలి. అలాగే ఆ కేసు నమోదైన పోలీస్ స్టేషన్కు కూడా సమాచారం పంపించాలి. బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తి విషయంలో జైలు అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కానీ హైకోర్టు అలా బెయిల్ ఇవ్వగానే ఇలా బయటికి పంపించేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చి రెండోసారి దాన్ని పొడిగించినప్పటికీ ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదు. బోరుగడ్డ బయటకు వచ్చిన సంగతి కూడా మీడియాకు తెలియదు. అంత గుట్టుగా భద్రంగా రాజమండ్రి జైలు నుంచి బయటికి బోరుగడ్డను పంపించేశారు.
లో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు బోరుగడ్డ అనిల్ చాలా పకడ్బందీగా ఆయన ఎస్కేప్ అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నాడు అనే దాని మీద పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ విషయంలో ఇంత గోప్యంగా బయటికి పంపించడాన్ని, అంటే అతను తప్పించుకున్నాడా లేకపోతే తప్పించారా, పకడ్బందీగా ఎవరైనా ప్లాన్ ఇచ్చి, ఈ టైప్ ఆఫ్ అనుమానాలు చాలామందికి కలుగుతాయి. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో ప్రభుత్వం, ఎస్పెషల్లీ కూటమి నేతలు ఎంత సీరియస్గా ఉన్నా, పోలీసులు ఎంత సీరియస్గా ఉన్నా, కింది స్థాయి పోలీసులు బోరుగడ్డకి చేసిన రాచమర్యాదలు 1 కాదు 2 కాదు చాలా బయటకు వచ్చాయి. సో ఇప్పుడు కూడా ఈ రకంగా జరగడాన్ని కొంతమంది అనుమానిస్తూ ఉన్నారు. ఇది పకడ్బందీగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పించారా, వైసీపీ వాసన ఇప్పటికీ పోని పోలీస్ అధికారులు, జైలు అధికారులు ఏమైనా దీనిలో ఇన్వాల్వ్